హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో కూడా వీడియో కింద కామెంట్ చేయండి. నామినేషన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అది పాత కంటెస్టెంట్స్ అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ని ఇప్పుడున్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేపిస్తారనే న్యూస్ అయితే వచ్చింది, కానీ నాట్ 100% కన్ఫర్మ్. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ వాళ్ళనే ఎక్కువగా నామినేట్ చేస్తారు పాత హౌస్మేట్స్. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళతో ఎంతో కొంత బాండింగ్ ఉంటుంది కాబట్టి వైల్డ్ కార్డ్స్ని ఎక్కువ నామినేట్ చేస్తారు. వైల్డ్ కార్డ్స్లో ఇప్పటి వరకు రోహిణి నామినేషన్లోకి రాలేదు కాబట్టి రోహిణిని నామినేట్ చేయొచ్చు. అలాగే టేస్టీ తేజాను కూడా నామినేట్ చేస్తారు. వీక్ మొత్తం కొందరికి ఎమోషనల్గా ఓకే అనిపించిన, ఇంకొందరికి ఫేక్గా ఏడ్చాడు అనిపించింది కాబట్టి అలా కూడా నామినేట్ చేయొచ్చు టేస్టీ తేజాని. ఇక ప్రేరణ మెగా చీఫ్గా చాలా గొడవలు అయితే జరిగాయి ప్రేరణకి హౌస్మేట్స్కి. సో ప్రేరణ ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తుంది. ఒకవేళ హౌస్లో వాళ్ళని నామినేట్ చేసుకున్న ప్రేరణ ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తుంది. ఇక ప్రేరణకి విష్ణుప్రియకి కూడా గొడవ జరిగింది కాబట్టి విష్ణుప్రియ కూడా నామినేషన్లోకి వచ్చేస్తుంది. ప్రేరణ విష్ణుప్రియ ప్రేరణని అయితే నామినేట్ చేసుకుంటారు. యష్మికి కూడా అందరితో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి యష్మి కూడా ఈ వారం నామినేషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. నిఖిల్ వాళ్ళ బ్యాచ్ అందరూ కలిపి వైల్డ్ కార్డ్లను ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు వీళ్ళని నామినేషన్లోకి తీసుకురావాలని. ఇప్పుడు ఖచ్చితంగా ఒక గౌతమ్ని అయితే వదిలేసే ఛాన్స్ ఉంది. అందరూ పాజిటివ్గా చెప్పారు హౌస్లోకి వచ్చిన వాళ్ళ పేరెంట్స్. సో గౌతమ్ని వదిలేసి రోహిణిని అలాగే టేస్టీ తేజాని నామినేట్ అయితే చేస్తారు. ఈ వారం వీళ్ళ 5గురు అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తారు. ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి, టేస్టీ తేజ, రోహిణి. ఇక అవినాష్ మెగా చీఫ్ కాబట్టి నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. అవినాష్కి ఏదైనా ఒక సేవింగ్ పవర్ ఇస్తే ఖచ్చితంగా నబిల్కి అయితే ఇస్తాడు. నబిల్ తనని సేవ్ చేశాడు కాబట్టి పే బ్యాక్ లాగా నబిల్కే ఇస్తాడు అవినాష్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.